అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలకు చూచినందున అతడు చెప్పిన మాటలేందో ఏకమనసుతో లక్ష్యముంచిరి. దేవుని మాట మీద మనం ఏకమనసుతో లక్ష్యముంచాలి. లక్ష్యముంచడానికి ముందు ఫిలిప్పు గారు కార్యాలు చేశారు. మన జీవితాల్లో కూడా దేవుని కార్యాలు చాలా జరిగినాయి. ఈ దినం ఒక ప్రత్యేకమైన కార్యం చేయటానికి దేవుని మాట మీద మనస్సు పెట్టమని, లగ్నం చేయమని ఆత్మదేవుడు ఈవేళ మనతో మాట్లాడుతున్నాడు. ఇంతవరకు మన జీవితంలో జరగని కార్యాలు ఏమైనా ఉంటే దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట మీద మనసుంచే వారంగా, లక్ష్య పెట్టే వారంగా మనం ఉందుముగాక. దేవుని మాటను వ్యతిరేకించే స్వభావం మనలోంచి వెళ్ళిపోవునుగాక. ఈ దినం దేవుణ్ణి సంతోషపెట్టినట్లుగా, దేవా ఇదిగో నేనున్నాను సెలవివ్వండి అనే అనుభవం మన జీవితంలో ఆత్మదేవుడు కలగచేయునుగాక. ఎందుకో తెలుసా? మనము సంతోషంగా ఆనందంగా ఉండాలని. ప్రతిదినము మనల్ని ఆనందింపజేయడానికే ప్రభువైన యేసుక్రీస్తు వారు చిత్రవద చేయబడ్డాడు, చేల్చబడ్డాడు, శాపగ్రాహిగా వేలాడదీయబడ్డాడు. ఏదో ఒక పూట, ఒకరోజు, ఒక గంట కాదు, ప్రతిరోజు. అందుకే తన దాసుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా, అనేక మంది దేవుని పిల్లల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని మాట మీద మనస్సుంచేటట్లుగా, దేవుని మాటను లక్ష్యపెట్టే వారంగా ఆత్మదేవుడు మనల్ని బలపరిచి ఈ దినం సంపూర్ణమైన సంతోషముతో, ఆనందముతో తన కార్యాలు మన జీవితంలో జరిగించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.